హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. మీరు చూస్తున్నారు జీనియస్ గ్లోబల్, ప్రతి క్షణం ప్రజల కోసం. మిత్రులందరికీ నమస్తే, శుభోదయం. ఈరోజు మన దిశ పేపర్లో వచ్చిన న్యూస్ ఏందో ఒకసారి చూద్దాం. ఇథనాల్ ఫ్యాక్టరీ వెనుక కేసీఆర్, మాజీ మంత్రి తలసాని వియంకుడి కోసం పర్మిషన్, కేంద్ర అనుమతి లేని ఉత్పత్తులకు అప్పటికే కేబినెట్ ఆమోదం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఫ్యాక్టరీకి మినహాయింపులు, కేసీఆర్ డాక్యుమెంట్లపై సంతకం చేసిన మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్ సంతకం ఉన్న పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం, రెడ్ జోన్ ఫ్యాక్టరీకి అత్యవసరం పేరిట అనుమతులు. ఇగో ఇక్కడ మన డాక్యుమెంట్ అనేది షో చేస్తూ ఉన్నారు. డాక్యుమెంట్లో మేనేజింగ్ డైరెక్టర్గా మహేష్ కుమార్ పుట్ట, అడిషనల్ డైరెక్టర్గా సాయి కిరణ్ తలసాని పేర్లు మెన్షన్ చేశారట. అసలు ఏందనేది ఒకసారి మనం చూద్దాం. తెలంగాణ పొలిటికల్ హిట్ పెంచిన నిర్మల్ జిల్లా దివాల్పూర్ ఇథనాల్ కంపెనీ వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని అనుమతులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ పరిశ్రమ ఏర్పాటు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు ఉందని డాక్యుమెంట్ సైతం విడుదల చేసింది. స్థానిక గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ నుంచి ఎన్జిఓ అయితే ఇవ్వడం అయితే జరిగిందట. చూడు, వరి సాగులో తెలంగాణ టాప్, దేశంలో మన రాష్ట్రానికి రికార్డు, సన్న ధాన్యానికి 500 బోనస్, 18,000 కోట్ల రుణాలు మాఫీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాయమల్ సాగుకు పెట్టుబడి ప్రభుత్వానికి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేశంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని, వరి సాగు దిగుబడి దేశంలో మన స్టేట్ టాప్ లిస్ట్లో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా బూత్వల్ నిర్వహించిన రైతు పండుగ ప్రోగ్రాం 2వ రోజు కొనసాగించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల పండిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఇది సన్న బియ్యానికే 500 బోనస్ ఆట. మరి దొడ్డు బియ్యం దొడ్డు అట్లు వేసిన పరిస్థితి ఏందో మరి దీన్ని కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాలి. ఓన్లీ ధాన్యానికి 500 బోనస్, 18,000 కోట్ల రుణమాఫీ అట. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే సన్న ధాన్యానికి 500 బోనస్ అట. మరి 1010, 1001 ఇవన్నీ వేసిన వాళ్ళకు మరి బోనస్ రాదా? గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఏ అట్లు వేసినా కానీ బోనస్ వచ్చే విధంగా దృష్టిలో పెట్టుకొని వచ్చేయాలి. యాసంగిలో విస్తీర్ణం పెరగనున్న సాగు విస్తీర్ణం, డిసెంబర్లో 3 శుభం సమావేశాలు, రబీ సాగుకు నీటి విడుదల రానున్న స్పష్టత, ప్రస్తుతం నిండుకుండల ప్రాజెక్టులు, మన ప్రాజెక్టులన్నిటి నిండుకుండల నీళ్లు ఉన్నాయి. ఇంకొక ఈ పంట ఎండాకాలంలో తీసే పంటకు మనకు నీళ్ళు అయితే నిండుకుండలా ఉన్నాయి. విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదట. ఈ చిన్నకాళేశ్వరం నుంచి అయితే మనకి ఇటు నీళ్లు రావడానికి అయితే 10 అమౌంట్ కూడా దానికి శాంక్షన్ చేశారు. దాన్ని కూడా కొంచెం ముందు భాగంలో చూసుకునే ప్రయత్నం చేయాలి. రాజకీయ శరణార్థులుగా గుర్తించండి, నాకు రక్షణ కల్పించండి. ఇక చూడిగా అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు రిక్వెస్ట్, తెలంగాణ ప్రభుత్వం వేధిస్తుందని పిటిషన్, కౌంటర్ దాఖలు రెడీ అయిన రాష్ట్ర పోలీసులు. ఎవరైనా అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో A1 నిందితున్నాడు ఏమనంటే ఇగో ఈయన ప్రభాకర్ రావు. ఈయన తప్పించుకొని US వేయండు, అదర్ కంట్రీ వేయండు. ఇప్పుడు ఈయనకు రక్షణ కావాలన్నమాట. ఏమనంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందుడుగా 6 పరిణామాలు ఎదుర్కొంటున్నాయి. SBI మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విశ్వాస ప్రయత్నాలు చేస్తున్నారు తెలుపనుంది. తాజాగా తనకు శరణార్థిగా చూడాలని ఆయన అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ ద్వారా వేడుకున్నట్లు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తాను తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నత స్థాయి పనిచేశానని, ప్రస్తుతం ప్రభుత్వం రాజకీయ కక్షతో తాను వేధిస్తుందని, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆమె రికార్డులో చికిత్సమవుతున్నానని ప్రభాకర్ రావు పిటిషన్లో వివరించారు. ఈ అంశాలు పరిగణలోకి తీసుకొని తనకు రాజకీయ శరణార్థిగా గుర్తించి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. దీనికి కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈయన ఫోన్ ట్యాపింగ్ ఏమి చేయలేదేమో, మరి ఎందుకు విదేశాలకు ఎందుకు పోతాడు? ఏదైనా నిజ నిర్ధారణ తెలుస్తుంది కదా ఆ డిపార్ట్మెంటు. నిజ నిర్ధారణ చేసినప్పుడు శరణార్థిగా ఎందుకు గుర్తించాలి? నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావా చేయలేదా ప్రభుత్వం నిర్ణయిస్తుంది కదా. నిర్ణయించినప్పుడు అక్కడికి ఎందుకు ఒకట. ఆదివాసీ ITDA ప్రాంతాలకు ఇందిరమ్మలో ప్రత్యేక హోదా, పథకం అత్యంత నిరుపేదలకు ఫస్ట్ ప్రయారిటీ, లబ్ధిదారులు అదనంగా గదుల నిర్మాణానికి ఆసక్తి చూపితే అవకాశం కల్పించండి, పూర్తి స్థాయి సిబ్బంది శాఖలో బలోపేతం కావాలి, ఇందులో అవసరమైన సిబ్బందిని నియమించుకోండి, గృహ నిర్మాణ శాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. ఏంటిదంట ఇది? ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టిండు. ఇది ఆదివాసీ సంబంధించిన ITDA అంటే గిరిజనకు సంబంధించిన ఎవరైతే ఉందో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వండి, రూరల్ ఏరియాలల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి ఒక మాటలో పేర్కోవడం జరిగింది. సో దాంతోపాటు ఇందులో మళ్ళీ ఇంకోటి ఏంటంటే అదనపు గదులు
ఏది ఒక రూమ్ గవర్నమెంట్ పర్ సపోజ్గా ఇందిరామీన్లో ఒక వంట రూము, ఒక హాలు, ఒక బెడ్రూమ్ పెట్టుకుంటే దాంట్లో అదనంగా ఏమన్నా గది యాడ్ చేసుకుంటే ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని చెప్పి మనకు చెప్పడం జరిగిందట, మీటింగ్లో చెప్పడం జరిగింది. పులిదాడిలో యువతి మృతి, వ్యవసాయ పనుల్లో ఉండగా అటాక్, కాగజ్నగర్ మండలంలో బెంగాలీ క్యాంప్ వద్ద ఘటన, ఫారెస్ట్ కార్యాలయం మృతురాలి కుటుంబ సభ్యులు ధర్నా. పులి చంపిందట, జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా. మూసి ప్రక్షాళనకు ఇజ్రాయెల్ టెక్నాలజీ సహకారానికి ముందుకొచ్చిన ఆ దేశ రాయబారి, కృత్రిమ మీద సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ అగ్రగామి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. రామప్ప సోమశిల అభివృద్ధికి 142 కోట్లు, ఎన్ఎస్ఐబి స్కీమ్తో 2 సర్క్యూట్ల డెవలప్, త్వరలోనే పర్యాటకులు అందుబాటులో తీసుకొస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిజంగా రామప్పకు యునెస్కో నుంచి గుర్తింపు వచ్చింది. సో దీన్ని డెవలప్ ఇంకా భారీ ఎత్తున జరగాలి. భారీ ఎత్తున జరిగితే ప్రజలు ఎక్కువ, భక్తులు ఇంకా ఎక్కువ దర్శించుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది రామప్పది దగ్గర దగ్గర ఎంతో చరిత్ర గల గుడి అది. ఇప్పుడు వరంగల్ ఓరుగల్లా కూడా కాకతీయులప్పటి కట్టించిన గుడి అది. సో దీనికి కూడా మంచి గుర్తింపు తగ్గించి దీన్ని 142 కోట్లతోని అభివృద్ధి చేస్తారని చెప్పి అయితే మనకు కిషన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ప్రజా సమస్యలపై మరో దీక్ష, గుజరాత్ గులాములు ఒక పక్క, ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క, వీరి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం, కేసీఆర్ ఆనవాళ్ళు చరిపేస్తారంటూ బీఆర్ఎస్ పోరుతోనే లగర్చల భూసేకరణపై వెనక్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిజంగా ఒక ఉద్యమకారుడి చరిత్రను తుడిచివేయలేం. ఎన్ని ప్రభుత్వాలు మారినా, నాడు కాంగ్రెస్ ఉన్నా, నేడు కాంగ్రెస్ ఉన్నా, మళ్ళా బీజేపీ వచ్చినా, మళ్ళీ టీఆర్ఎస్ వచ్చినా, కానీ ఉద్యమకారుడి చరిత్ర ఎప్పుడూ తీసేయలేరు. కేసీఆర్ అంటే ఒక బ్రాండ్, దాన్ని ఎంతో పోరాడి ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడు. సో నేను దీన్ని పార్టీ పరంగా నేనేం చెప్పట్లేదు, దయచేసి ఎవరు దీన్ని నెగిటివ్ తీసుకోవద్దు. పార్టీ పరంగా మాట్లాడుతూ ఉద్యమకారుల చరిత్రను ఎవరు చెరిపేయలేరు. ఒక చాకలేలమ్మ, ఝాన్సీ రుద్రమాదేవి, వీళ్ళ పేర్లు చెదిరిపోయేంత ఉందా? లేదు. ఎందుకు అంటే వాళ్ళు పోరాటాల యోధులు. సో అందులో మన కేసీఆర్ కూడా చాలా పోరాటాల యోధులు కాబట్టి దాన్ని ఎవరు చెరిపే ప్రయత్నం చేయలేరు కూడా. ఎందుకంటే ఇట్స్ ఏ బ్రాండ్, 100% చెప్పచ్చు. ఏ ఉద్యమకారుని చరిత్ర ఎవరు చేరిపోయలేరు. చాలా వరకు ఉద్యమకారులు మనుషుల్లా మిగిలిపోతారు కావచ్చు, చాలామంది ఉద్యమకారులు గుండెల్లో నిలిచిపోయే పేర్లు ఉంటాయి. చాలామంది గుండెల్లో అవతారాన్ని నింపుకుని ఉంటారు ఉద్యమకారులు. హిస్టరీ ఆఫ్ బర్త్డే నేడు 11 గంటలకు. పుట్టినరోజు అసలు ఎక్కడ పుట్టింది, మరి ఏ నెలలో పుట్టేవారు, ఆ రోజున తక్కువ మంది పుడతారా, పుట్టినరోజు ఎవరు ఎక్కువ ఉంది, ఇది ఏందో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి 11లో ఉందట. అసలు ఇదేంటిదో మనం ఒకసారి చూద్దాం. మార్నింగ్ న్యూస్లో మిత్రులందరకు ప్రజా సమస్యల కొరకై ఈ జీనియస్ గ్లోబల్ ఎప్పుడు తప్పిస్తూనే ఉంటుంది. మీరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీ కొరకు మా యొక్క యాజమాన్యం ఎప్పుడూ తప్పిస్తూనే ఉంటుంది. మార్నింగ్ న్యూస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ప్రతి ఒక్క కంటెంట్, నేను వీడియోస్ అయినా ఏదైనా మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కానీ నేను 100% మీకు నేను టెలికాస్ట్ చేయడానికి నేను ముందు ఉంటాను. కఠిన నిర్ణయాలు అవసరమా, సిడబ్ల్యూసీ సమస్యలో మాట్లాడుతున్న ఖార్గే. ఇది ఇంతకుముందు ఒకటి మార్నింగ్ న్యూస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ హిస్టరీ ఆఫ్ బర్త్డే అదేంటిదో ఒకసారి చూద్దాం మనం.
ఉం? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్న ఈసీ కాంగ్రెస్ లేఖ. ఓకే, దానికి సంబంధించింది ఒకసారి మనం చూద్దాం. ఇది హిస్టరీ ఆఫ్ బర్త్డే సంబంధించింది, ఒకసారి చూద్దాం. ఇదే తగ్గిన తక్కువ వేతనం పొందే కార్మికులు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నివేదిక. వేతన అనుమానాల గురించి కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు. అదాని అరెస్ట్పై యుఎస్ నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదు. ఈ సమస్యలు ప్రైవేటు సంస్థలకు సంబంధించిన విదేశాంగ ప్రతినిధి రణదీప్ దేశ్వాల్. మహిళల చింతపరిచే చిట్లు నిషేధం మహారాష్ట్రలో సౌందర్యంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో ఇంకెన్నాళ్ళు రాజకీయం సంబంధించిన మ్యాటర్ కొంచెం టైం పట్టే ప్రదర్శనట్టున్నది. చూద్దాం, దాన్ని నెక్స్ట్ చూద్దాం. మన జయశంకర్ భూపాలపల్లిలో ఏమొచ్చిందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం ప్రగతి సమాహారం. సరస్వతి పుష్కరాలకు అభివృద్ధి పనులు. కాళేశ్వరం నిలయ అభివృద్ధిపై ప్రభుత్వం కీలక దృష్టి సాధించింది. 2 నెలల క్రితం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామ అయ్యర్ అప్పటికి కమిషన్ హనుమంతరావు క్షేత్రస్థాయిలో వివిధ శాఖలను భాగస్వామ్యం చేసి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా రాబోయే సరస్వతి పుష్కరాలపై దృష్టి సాధించి తదనుగుణంగా తాత్కాలిక శాశ్వత నిర్మాణాలపై తరచూ సమావేశాలు నిర్వహిస్తూ అంచనా. 2027 గోదావరి పుష్కరాల వరకు అన్ని హంగుల నిర్మాణాలు చేపట్టేలా అధికారులు యంత్రాంగం అడుగు వేస్తుందని చెప్పడం జరిగింది. కాళేశ్వరానికి త్రాగునీరు వృధా. కాటార మామూద్ తన ప్రధాన రహదారిపై పోతులవాయి వాగు వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ దెబ్బతిని నీరు లీకేజ్ అవుతుంది. పోతులవాయి వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న క్రమంలో పైప్లైన్ దెబ్బతింది. నీటి లీకేజ్పై లీకేజ్తో కోనంపేట గ్రిడ్ వద్ద మోటార్లను ఆపేశారు. దీంతో మండలాలకు తాగునీటి సరఫరా నిలిపోయిందని చెప్పి కాటారం భూపాలపల్లి జిల్లా న్యూస్ డేలో వచ్చింది. ఈ మిషన్ భగీరథకు సంబంధించింది పైపు లీక్ అయి నీరు వృధాగా పోతుందట. దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని దాన్ని కొంచెం ఆపే ప్రయత్నం చేయాలి. అమ్మకానికి 2 పడక గదులు. వేషాలపల్లి గ్రామ సమీపంలో ప్రభుత్వం నిర్మించిన 2 పడక గదులు ఇల్లు సముదాయం. ఇదేంటి అంటే గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 పడకల గదులు ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసి ఏడాదిన్నర గడవక ముందే కొందరు ఇతరులు అమ్ముకుంటున్నారు, మరికొందరు అద్దెకుంటున్నారంటే లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఏ మేరకు అనర్హులుగా పంపిణీ చేశారో స్పీకర్ సిరికొండ మద్దతుచారి ప్రత్యేక చొరవ తీసుకొని షేర్వాల్ టెక్నాలజీతో భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలోని వేషాలపల్లి గ్రామ సమీపంలో 544 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. గత 13 నెలల క్రితం 544 ఇళ్లను మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇవి అమ్ముకుంటారట. ఇప్పుడు అమ్ముకునే బదులు లబ్ధిదారులు పేదల్లో చూసి కేటాయిస్తే అయిపోతుంది కదా. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కేటాయిస్తే వాళ్ళకు కొంచెం బాగుపడతారు కదా. ఇల్లు లేని వారు అబాగ్యులు చాలామంది ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి కేటాయిస్తే అయిపోతుంది కదా. ఈ అమ్ముకునే వాళ్ళకి ఎందుకు ఇవ్వడం? డబల్ బెడ్రూమ్ అనేది పేదోడికి కావాలి కానీ ఉన్నోడికి ఎందుకు అది? మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయం. భూపాలపల్లి మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించుకు ఇందిరా మహిళా శక్తి పథకం అండగా అందిస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను సందర్శించి అల్పాహారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు మహిళా శక్తికి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వ్యాపారవేత్తలుగా మారి ఎదిగి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి రావాలని చెప్పి మన రాహుల్ శర్మ చెప్పారట. నిజంగా ఈ ఇందిరా మహిళా శక్తి అనేది చాలా గొప్ప పథకం. ఇది నిజంగా మన ఇంట్లో మహిళలకు ఒక ఉపాధి కల్పించే ధ్యేయంగా ఇది పనిచేస్తుంది. మొగలతో పాటు మహిళలు కూడా బిజినెస్ చేసే స్థాయికి ఎదుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలి. భూపాలపల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి మాయమాటలతో అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి అధ్యక్షతన శుక్రవారం దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి, జయశంకర విగ్రహానికి నాయకులు పూలమాల వేసి అందరూ నివాళులర్పించారట.
రైతులకు మరియైన పరిహారం అందిస్తాం. ఆర్డీఓ మంగిలాల్. జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారి నిర్మాణానికి స్వాధీనం చేసుకున్న పంట భూములకు సంబంధించిన భూ నిర్వాహకులకు మెరుగైన నష్టపరిహారం చెల్లించనున్నట్టు భూపాలపల్లి ఆర్డీఓ మంగిలాల్ తెలిపారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎకరానికి 6.50 లక్షలు వరకు నష్టపరిహారం పొందారు. అంటే 6,50,000 ఇచ్చారట. నష్టపరిహారం ఇచ్చారట. నష్టపరిహారం పొందిన వారు అదనంగా పరిహారం కోసం కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఎకరానికి 21 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచి చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. తొలుత 6 లక్షల నుంచి 6,50,000 వరకు పరిహారం తీసుకుంటే మళ్ళీ ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వదనే అనుమానంతో భూసేకరణ పనులు సహకరించలేదంటున్నారు మన మంగిలాల్ ఆర్డీఓ గారు. ఇప్పటి వరకు అంతకుముందు భూసేకరణ చేసినప్పుడు 6,50,000 ఇచ్చారట పర్ ఎకరానికి. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉందంటే ఒక ఎకరానికి వచ్చేసి 21 నుంచి 25 లక్షల వరకు ఉందట. సో అప్పుడు చేసిన పరిహారంతో పాటు ఇప్పుడు ఈ పెంచిన మార్కెట్ వాల్యూ ఉన్న పరిహారాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తారట. ఎవరన్నా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవచ్చట. ఎన్నికల హామీలను తప్పక అమలు చేస్తాం. రేగొండ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సయ్య అధ్యక్షతన శుక్రవారం ప్రజాపాలన వియోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాంగ్రెస్ అధ్యక్షుడు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఏమైతే హామీలు ఇచ్చారో 5 గ్యారంటీలు, ఆ 5 గ్యారంటీలు తప్పక నెరవేరుస్తాం. ఇంకో 4 సంవత్సరాలు మాకు ఆ 4 సంవత్సరాలలో మేము నెరవేరుస్తాం. ఈ 100 రోజుల్లో నెరవేరుస్తా అన్నాం కానీ ఆ 100 రోజులలో నెరవేర్చలేకపోయాం. 4 సంవత్సరాలు ఉన్నాయి కదా దాంట్లో నెరవేరుస్తామని చెప్పి మంచిగా చెప్తాడు. హోదా పెంపుకై కసరత్తు. కాళేశ్వరాయం 6A గ్రేడ్ నుంచి సహాయక కమిషనర్ హోదా పెంపునకు కసరత్తు జరుగుతుంది. ఆదాయ సాలిన 6 కోట్ల దాటిన దీర్ఘకాలికంగా హోదా పెరగడం లేదు. గత పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యకు ఆలయ హోదా పెంచాలని వినతులు వెళ్ళాయి. కాళేశ్వర దేవస్థానం మాజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ మోహన్ శర్మ ఇటీవలే ముఖ్య కార్యదర్శి లేఖ ఇచ్చారు. ఈ క్రమంలో కమిషనర్ ఆలయంలో నుంచి అర్హత వివరాలు తెలియాలని సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. వీళ్ళకు హోదా పెంచాలి సంబంధించింది అయితే 6 కోట్లు దాటినా కూడా ఇంకా హోదా పెంచుతలేరట. దీన్ని మన అప్పట్లో మన ఐటీ మినిస్టర్ ఉన్న మంత్రి శ్రీధర్బాబు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దరఖాస్తులు ఇచ్చిరాట. అప్పుడు దేవాదాయ శాఖ ఉన్నప్పుడు రామయ్య గారు కూడా ఇచ్చారట. శైలజ రామయ్య గారు కూడా ఇచ్చారట. ఇప్పుడు పెంచే అవకాశం ఉంది, పెంచండి అని చెప్పి ఒక లెటర్ అయితే మనకు పెట్టిస్తా అంటున్నారు. మిత్రులు, న్యూస్ చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఛానల్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మిత్రులందరికీ ప్రజా సమస్యల కొరకు సంప్రదించాల్సిన నెంబరు నేను డిస్ప్లే మీద టెలికాస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. ప్రతి ఒక్క మిత్రులందరూ ప్రజా సమస్యల కొరకై ఎవరైతే సంప్రదించాలనుకుంటారో ఈ నెంబర్కు ఒకసారి మీరు కాల్ చేయగలరు. ప్రజా సమస్యల కొరకు ఎవరైతే కాల్ చేయాలనుకుంటారో ఈ నెంబర్కి కాల్ చేయగలరు. ప్రజా సమస్యల కొరకు ఎవరైతే తప్పిస్తూ ఉంటారో జీనియస్ యాజమాన్యాన్ని ఎవరైతే అప్రోచ్ కావాలనుకుంటారో ఈ నెంబర్ కాల్ చేసి ఏదైనా సంఘటన జరిగినా ఏదున్నా న్యూస్కు సంబంధించిన కవరేజ్ ఏదైనా కానీ ఈ నెంబర్కు కాల్ చేసి ప్రతి ఒక్క సమాచారాన్ని మీరు ఇవ్వగలరు. అలాగే జీనియస్ను గెటిన్ కావడం కోసం జీనియస్ మీ సహాయ సహకారాలు మీకు ఇంకా మంచి న్యూస్ అప్డేట్ చేయడం కొరకు ఫోన్పే, గూగుల్ పే కూడా నెంబర్ ఉంటుందండి. దీనికి మీరు ఏదైనా సహాయ సహకారాలు చేయాలనుకుంటే ఈ నెంబర్కు ఫోన్పే అండ్ గూగుల్ పే కూడా ఉంది. దీనికి కూడా మీరు
ఫోన్పే, గూగుల్ పే ఉంటుందండి. దీనికి మీరు ఛానల్ డెవలప్మెంట్ అండ్ న్యూస్ను ఇంకా స్ప్రెడ్ చేయడానికి, న్యూస్కి సంబంధించింది ఇంకా చాలా వరకు పెంచడానికి మీ సహాయ సహకారాలు ఈ ఛానల్కి ఎప్పుడూ ఉండాలి. మీరు ఏదైనా సహాయం, ఈ జీనియస్ యాజమాన్యం చేసే కంటెంట్ మీకు నచ్చితే, ఈ జీనియస్ యాజమాన్యం మీకు చేసే వీడియోస్ నచ్చిన, ఈ జీనియస్ యాజమాన్యం చెప్పే న్యూస్ నచ్చిన ఈ నెంబర్కు ఫోన్పే, గూగుల్ పే ఉంటుంది. ఈ ఛానల్ డెవలప్మెంట్ కొరకు మీరు సహకరించగలరు. ఓకే, మనం న్యూస్లోకి వెళ్దాం. మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ జీనియస్ను ఇంతవరకు ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అట్లనే నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కు నేను ఒకటే చెప్పాలనుకున్నా, జీనియస్ ఎప్పటికీ ప్రజల కోసమే పనిచేస్తూ ఉంది. మీకోసం ఇప్పుడు మేము రెడీలోనే ఉంటాం. మీ బాగోగుల కోసం ఇప్పుడు మేము తప్పిస్తూనే ఉంటాం. మీరు చూస్తున్నారు జీనియస్ గ్లోబల్. జై హింద్, జై తెలంగాణ.